టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన ఆయన తర్వాత ప్రొడ్యూసర్గా మారారు. ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు, ఏపీలో జనసేనకు సపోర్ట్ చేస్తున్న ఆయన ఏపీ మంత్రి ఆర్కే రోజాపై సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఆమె ఒక ఐటెం రానని, డైమండ్ రాని అంటూ ఆయన తీవ్ర పదజాలాలతో కామెంట్లు చేశారు. పొలిటికల్ సర్కిల్లో ఇవి హాట్ టాపిక్గా మారాయి. మంత్రి ఆర్కే రోజా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కామెంట్లు చేశారు. ఆయన యాక్సిడెంటల్ సీఎం అంటూ తెలిపారు. తాజాగా బండ్ల గణేష్ ఇప్పుడు ఎంట్రీ అయ్యారు. మంత్రి రోజా చేసిన కామెంట్లపై స్పందించారు ఆయన. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని, ఆమె ఎవరి దగ్గర అయితే పనిచేస్తుందో ఆ ముఖ్యమంత్రి యాక్సిడెంటల్ సీఎం అంటూ వివరించారు. అంతేకాకుండా రోజా గురించి చెప్పండి అంటూ మీడియా ప్రతినిధులు అడగ్గా ఆమె గురించి ఏం చెప్తామంటూనే షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా మంత్రి ఆర్కే రోజా ఓ డైమండ్ రాని, ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు అసలు సీటు వస్తుందో రాదో కూడా తెలియదంటూ బండ్ల గణేష్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని, ఆయన ఓ పోరాట యోధుడని చెప్పుకొచ్చారు. ఆయన ఓ ఫైటర్ అని, ఇలా పోరాట యోధులు భారతదేశంలో చాలా తక్కువ మంది ఉంటారని వివరించారు. పోరాడి కష్టపడి తానేంటో నిరూపించుకుని సీఎం అయ్యారని, అలాగే యాక్సిడెంటల్ సీఎం అంటే నాన్నగారు చనిపోతే నాన్నగారి వారసత్వం చెప్పుకుంటేనే నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుందంటూ సెటైర్లు వేశారు రోజాకి. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపం అంటూ మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపో మాపో నువ్వు మాజీ అయిపోతావని అన్న ఆయన ఆ మాజీ ఈ మాజీ కలిసి రేపు ఇక్కడికి వచ్చి జబర్దస్త్ షో చేసుకుంటారని కామెంట్ చేశారు. అలాగే పగలు జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకున్న పులుసు వండుకొని పెట్టుకోండి అంటూ కామెంట్లు చేశారు ప్రాసతో. అంతేకాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా అంటూ రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఐటెం రానివి, ఐటెం లాగా ఉండంటూ మంత్రి ఆర్కే రోజాపై బండ్ల గణేష్ నిప్పులు చెరిగారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.